శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం మనసా స్మరామి. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం కరుణార్కప్రభో శాంతం రామదూతం నమామ్యహం. శ్రీ హనుమతే నమః. శ్రీమద్విఘ్నసుగురవే నమో నమః. పవనపుత్ర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నూతన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనము రాసుల యొక్క ఫలితాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ధనుసు రాశి దగ్గరికి వచ్చేసాం. మనం రాసుల్లో 9వ రాశి ధనుసు రాశి. ఈ రాశి గురించి మనము ఈ సంవత్సరం ఏం జరగబోతుంది, వీళ్ళకి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. ఈ ధనుసు రాశిలో మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ విధంగా వస్తాయి. ఈ వెరసి 9 పాదాలు కలిసి ధనుసు రాశి. అక్షరములు వచ్చేసరికి ఏ, యో, బా, బి అనే అక్షరములు, భూ, ధ, భ, ఢ అనే అక్షరాలు వస్తాయి. బే అనే అక్షరం వస్తుంది. ఇక ఈ రాశి గురించి మనం ఒక 2 నిమిషాల్లో కొన్ని విషయాలు చెప్పుకుందాం. ధనుస్సు రాశి వారు సహజంగా ఎలా ఉంటారు అనేటువంటిది ఇంతకుముందే మన పవనపుత్ర యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు చేయడం జరిగింది. గతంలోకి వెళ్ళి వీడియోలో చూసినట్లయితే ఈ ధనుసు రాశి వారు ఎలా ఉంటారు, ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి, ఎటువంటి అభిరుచులు ఉంటాయి, ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయి, ఎటువంటి ఉద్యోగాలు చేస్తారు, ఎటువంటి ఉద్యోగాలు చేస్తే కలిసి వస్తుంది, ఎటువంటి వాస్తు కలిసి వస్తుంది, ఎటువంటి రత్నాలు ధరించాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ రాశి గురించి కూలంకషంగా నేను ఒక వీడియో చేయడం జరిగింది. అన్ని రాశుల్లో చేశాను, ఈ రాశి కూడా చేసి ఉంది. గతంలోకి వెళ్ళి చూడొచ్చు. ఊరికే 2 నిమిషాలు ఈ రాశి గురించి మాట్లాడుకున్నట్లయితే, సహజంగా ఈ రాశి వారు నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉంటారు. ధనస్సు అంటే ఇలా మీకు తెలుసు కదా, అర్ధచంద్రాకారంలో ఇలా ఉంటుంది. అందువల్ల వీళ్ళు కొంచెం వంగినట్టుగా, ముందు కొద్దిగా వంగినట్టుగా అనిపిస్తూ నడుస్తూ ఉంటారు. చాలా షార్ప్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా చేస్తారు. గురి చూసి దెబ్బ కొట్టేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. విపరీతమైనటువంటి ధన సంపాదనపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అట్లాగే వీళ్ళు చేయాలనుకున్నటువంటి పని, చేరాలనుకున్న గమ్యస్థానం చేరేంత వరకు కూడా వీళ్ళు విశ్రమించరు. చక్కగా పొడవైనటువంటి ముఖము, పొడవైనటువంటి శరీర దారుఢ్యం కలిగి ఉంటారు. అట్లాగే వీరికి విపరీతమైనటువంటి ఆహారపు అలవాట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది మనం ఏదో 2 ముక్కల్లో చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఈ రాశి వారికి సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురువు మే 1వ తారీఖు వరకు, ఉగాది అంటే 9వ తారీఖు, ఏప్రిల్ 9వ తారీఖు మొదలవుతోంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 1వ తారీఖు వరకు కూడా గురువు 5వ స్థానంలో మేషరాశిలో సంచరిస్తూ సువర్ణమూర్తిగా ఉంటాడు. తదుపరి వత్సరాంతం వరకు కూడా 6వ స్థానంలో వృషభ రాశిలో సంచరిస్తూ రజతమూర్తిగా ఉంటాడు. వత్సరాది అంటే సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు 3వ స్థానంలో శని లోహమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు. రాహుకేతువులు సంవత్సరాది మొదలుకొని వత్సరాంతం వరకు కూడా రాహు 4వ స్థానంలోనూ, కేతువు 10వ స్థానంలో సువర్ణమూర్తులుగా ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూసినట్లయితే మే 1వ తేదీ వరకు కూడా వీళ్ళు ఎటువంటి పనులు అనుకుంటారో అటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా విజయవంతంగా పూర్తి చేస్తారు. చేసేటువంటి వృత్తుల్లో ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. యతీశ్వరుల దర్శనం చేసుకుంటారు. యతీశ్వరులు అంటే సాధువులు, సన్యాసులు, ఋషులు, ఇలాంటి వాళ్ళంతా ఉంటారు కదా. ఋషులు అంటే ఈ కాలంలో మనకి పీఠాధిపతులనే మనం ఋషుల రూపంలో చూడాల్సి ఉంటుంది. వాళ్ళని దర్శనం చేసుకోవడం లాంటివి, లేదంటే ఏదైనా పెద్ద పెద్ద గురువులను దర్శనం చేసుకోవడం లాంటివి తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. యజ్ఞ యాగాది దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎక్కడైనా దేవాలయంలో కానీ, లేక ఎక్కడైనా ఎవరైనా పెద్ద మహాయజ్ఞం తలపెట్టినట్లయితే అక్కడ కానీ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధుమిత్రుల సహకారంతో గృహంలో శుభకార్యాలు ఆచరిస్తారు. అంటే వీళ్ళు ఏదైనా శుభకార్యాలు చేయాలనుకున్నట్లయితే వీళ్ళు ఒంటరిగా కాకుండా వెళ్ళుకునే బంధువులు, మిత్రులు, స్నేహితులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం ఇందులో వివాహం కానటువంటి వారికి వివాహం అయి తీరుతుంది. అంటే ఇవన్నీ చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఈ ఏప్రిల్ 9 నుంచి మే 1వ తారీఖు లోపల మాత్రమే వీటన్నిటికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. మే 1 తర్వాత మళ్ళీ కొన్ని ఫలితాలు కొన్ని మారుతాయన్నమాట.
మంచి కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. ఈ సంతానం లేనటువంటి వారు ఎన్నో రోజులుగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇష్టదేవతారాధన, కులదేవతారాధన వల్ల చాలా కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక కార్యం నెరవేర్చడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఏదో కాలంగా చాలా రోజులుగా మీరు ఒక పని అనుకుంటున్నారు. అది వ్యవహార విషయమా, ఇంటి విషయమా, వివాహ విషయమా, ఉద్యోగ విషయమా, ఏదో ఒక విషయం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది కాకపోవడం అనేది ఇంతకాలం అసంతృప్తిగా ఉంది. కానీ ఈ మే 1వ తారీఖు లోపల అది పూర్తి కావడం వల్ల చాలా ఉల్లాసవంతంగా ఉంటారు. ఉద్యోగంలో కూడా ఉన్నతాధికారి యోగం కలుగుతుంది. అంటే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ మే 1వ తారీఖు లోపల ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. గృహ నిర్మాణానికి చేసేటువంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే ఏదైనా ఇల్లు కట్టాలని చెప్పి వేసేటువంటి ప్రయత్నంలో చాలా రోజులుగా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ సమయంలో ఇది నెరవేరే అవకాశాలు ఉన్నాయి. తామున్న రంగంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా ప్రయోజనాలు కూడా పొందుతారు. వారు ఏదైతే రంగంలో ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగమా, రాజకీయ రంగమా, స్వయం ఉపాధి రంగమా, వాళ్ళు ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగానికి సంబంధించిన ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడి తద్వారా వాళ్ళ ద్వారా కొన్ని ప్రయోజనములు, లాభములు చేకూరుతాయి. మీకు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ప్రతి పని కూడా అతి సులువుగా, అవలీలుగా, అంటే ఈజీగా చేసేస్తారు మీరు. ఇది మే 1వ తారీఖు వరకు మాత్రమే సుమా. మే 1వ తారీఖు అయిపోయిన తర్వాత బృహస్పతి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. 6వ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. దానివల్ల ఆ 1వ తారీఖు తర్వాత కొన్ని ఫలితాలు మారుతాయని ఇంతకుముందు నేను చెప్పాను కదా, అది జాగ్రత్తగా గమనించండి. కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, ఆత్మీయులతో కానీ కొన్ని కలతలు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి వీళ్ళందరితో కూడా చాలా జాగ్రత్తగా తామరాకు మీద నీటి బొట్టులాగా అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉండాలి. చేసే ఉద్యోగంలో కూడా చిక్కులు ఏర్పడతాయి. ఏదైతే ఉద్యోగం మీరు చేస్తూ ఉన్నారో దాంట్లో కొన్ని చిక్కులు ఏర్పడతాయి. చేపట్టిన కార్యాలన్నింటిలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. మీరు ఏది చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో వాటిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. దాయాదులతో కొన్ని సమస్యలు. దాయాదులు అంటే మీతో పాటు కొంతమంది మీ ఉండేటువంటి వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కొన్ని సమస్యలు సృష్టించి తద్వారా వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారన్నమాట. మిత్రువులే శత్రువులై పీడిస్తారు. ఎంతకాలంగా మీతో మిత్రత్వం వహించిన వాళ్ళంతా కూడా శత్రువుల రూపంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు. అయితే మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ మిత్రువులు ఎప్పుడు శత్రువులు అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే విషయము, ధనుస్సు రాశి వాళ్ళకి తృతీయంలో శని సంచారం చేస్తున్నాడు. జీవితంలో జాతక చక్రంలో కానీ ఈ గోచార స్థితిలో కానీ ఎవరికైనా సరే ఒక శుభగ్రహం కానీ ఒక పాపగ్రహం కానీ యోగించాలి. శుభగ్రహం మే 1వ తారీఖు వరకు బృహస్పతి 5వ స్థానంలో మేషరాశిలో యోగిస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి వృషభంలోకి వెళ్ళి 6వ స్థానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు శని ఇచ్చేటువంటి కొన్ని ఫలితాలు కూడా మనం పొందవచ్చు. శని తృతీయ రాశిలో, పాపగ్రహం తృతీయ రాశిలో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని కొన్ని కష్టాలు ఇస్తాడు, కొన్ని నష్టాలు ఇస్తాడు, కొన్ని మంచి కూడా చేస్తాడు. అందువల్ల దాయాదులు అంటే మీ వంశస్థులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. తృతీయ స్థానంలో శని సంచారం వలన కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. తద్వారా చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నట్టు కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని తీరిపోతాయి. ఏదైతే అన్నదమ్ములతో, అక్కజనులతో, దాయాదులతో గొడవలు ఉంటాయో అవి ఉంటూనే మళ్ళా మీరు కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. మీరు ఏ కార్యక్రమం చేపడతారో ఆ కార్యక్రమంలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ప్రయత్నం చేసేవారికి అధికార యోగం కలుగుతుంది. ఇది కూడా మరీ ముఖ్యంగా మే 1వ తేదీ లోపల అయినట్లయితే మీ ప్రయత్నం సులువుగా నెరవేరే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బృహస్పతి 6వ స్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉన్నాడో ఆ సంచారం చేసేటువంటి సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధి వచ్చేటువంటి అవకాశము, అంటే లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తాత్కాలికంగానే ఉన్నప్పటికీ కూడా వచ్చే సంవత్సరం మార్చి వరకు ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది.
సహజంగా జాతక చక్రంలో కూడా గురువు 6వ స్థానంలో ఉన్నట్లయితే మనకి జనరల్గా చెప్పాలంటే డైజెషన్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల అది కూడా రాకుండా జాగ్రత్తగా మీరు ఉండాల్సి వస్తుంది. భవిష్యత్తు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు రచన చేస్తారు. మీరు భవిష్యత్తులో ఏదో చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా రెడీ చేస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం కూడా చక్కగా సహకరిస్తుంది. ఏదైతే మీకు ఆరోగ్య విషయంలో మీరు చక్కగా కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎలాగూ ఉంటాయి కొంత, ఎందుకంటే శని వచ్చేసి తృతీయ స్థానంలో ఉండి మీ పంచమాన్ని అంటే మేషరాశిని చూస్తుంటాడు కాబట్టి కొంత చిన్న తల సంబంధమైన విషయాల్లో కూడా చిన్న చిన్న అనారోగ్యాలు, శిరోవేదన, తలనొప్పి వంటివి వస్తూ ఉంటాయి. కానీ వాటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. గతంలో మీరు ఏవైతే రుణాలు చేశారో వాటిని ఈ సంవత్సరం తీర్చివేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మీకు ఇందాక చెప్పాను కదా, కొంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారు చేసే ప్రయత్నాలు ఏమీ ఫలించకుండా మిత్రులే శత్రువులైనప్పటికీ వాళ్ళపైన కూడా మీరు కొన్ని విజయాలు సాధిస్తారు. రాహు చతుర్థ సంచారము వలన కొన్ని సందర్భాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏర్పడవచ్చు. అంటే స్త్రీలతో విరోధం ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. అనవసరంగా వృధా ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. కొన్ని సుఖాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రయాణాలలో కూడా ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. మనసుకి ఏదైనా కష్టం కలిగించేటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. వైద్య రంగంలో కానీ న్యాయస్థాన రంగంలో కానీ ఉన్నవారికి మాత్రం ఈ సంవత్సరం కొన్ని ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. దశమకేతు వలన కొన్ని కార్య ఆటంకాలు ఏర్పడతాయి. అంటే మీరు చేసే పనుల్లో దశమ వృత్తి స్థానం కాబట్టి, రాజ్యస్థానం కాబట్టి ఆ కేతువు మీకు కొన్ని చేసేటువంటి కార్యాలలో ఇబ్బందులు కలిగించి వాయిదాలు వేయడమో, ఆటంకాలు కలిగించడమో, ఆ పని కాకపోవడం కూడా జరుగుతుంది. మీకంటే తక్కువ స్థాయి వ్యక్తులతో మీకు మనస్పర్ధలు వస్తాయి. తాము ఉంటున్నటువంటి గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు నమ్ముకున్న వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా కనపడుతుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని దశమ దృష్టితో మీ వ్యయస్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి నమ్మకము, నమ్మక ద్రోహము, మోసము, అలాగే అనవసరమైనటువంటి త్రిప్పట, ధన వ్యయము, ఆ ధనము కూడా తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అనవసరమైన పనికిరాని ఖర్చులు పెట్టడము, దుబారా వ్యయం అంటారు కదా, అలా జరిగే అవకాశం ఉందన్నమాట. అట్లాగే మీరు నమ్ముకున్న వారే మిమ్మల్ని మోసం చేస్తారు. విద్యార్థులకు మాత్రం తాము కోరుకున్న కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వరకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అంటే మే 1వ తారీఖు తర్వాత మేషంలో ఉన్నటువంటి గురువుకి శని దృష్టి తొలగిపోతుంది. తద్వారా కొంత విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వారికి కొంత, ప్రతి రాశి వారికి కూడా విదేశాలు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎందుకు చెప్తున్నాము అని చెప్పేసి అంటే, ఆ శని దృష్టి ఎప్పుడైతే ఆ బృహస్పతి నుంచి తొలగుతుందో కొంత మేధాశక్తి సంపన్నత పెరిగి విద్యార్థులైనా కానీ ఇంకెవరైనా సరే తమకు మేధాశక్తితో వాళ్ళు ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా పాస్ అయ్యి ఈజీగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా మే 1వ తారీఖు వరకు మేషరాశిలో ఉన్నటువంటి గురువు పైన శని దృష్టి వలన కొంత మేధాశక్తి పైన స్తబ్దత ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎవరైతే వీసా ప్రయత్నం చేయాలనుకుంటున్నారో ఏ రాశి వారైనప్పటికీ కూడా మే 1వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. అట్లాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి, అంటే సైంటిస్టులు కానీ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అనుకూలమైన కాలమని ఈ సంవత్సరం చెప్పవచ్చు. స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ మీరు కొనుగోలు చేస్తారు. వివాదాస్పద వ్యవహారాలకి వీలైనంత దూరంగా ఉండండి. అంటే ఏదైనా కొన్ని సమస్యల్లో కానీ కొన్ని చోట్ల కానీ వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఆ సమస్య కనుక వివాదాస్పదం అవుతుంది అనుకున్నప్పుడు మీ అంతటి మీరే ఆ సమస్య నుంచి మీరు బయటకు వచ్చేయడం వలన ఆ సమస్య జటిలం కాకుండా మీకు ఈ సంవత్సరం నష్టం, కష్టం, దుఃఖం కలగకుండా ఉంటుందన్నమాట. అట్లా కాబట్టి దూరంగా ఉండాలి. మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాల కోసము మీరు చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహుకు అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారు కాబట్టి ఏదైనా మంచి క్షేత్రము, అంటే విజయవాడలో ఉన్నటువంటి ఆ అమ్మవారు దుర్గా అమ్మవారు కానీ, లేదా
ఇంకా మంచి క్షేత్రాలు మీకు తెలిసినటువంటి క్షేత్రాల్లో కానీ లేదా కర్ణాటకలో ఉన్నటువంటి తుల్జా భవాని అమ్మవారి దగ్గరికి కానీ ఇట్లాంటి క్షేత్రాల్లో వెళ్ళి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. దశమకేతువు వలన గణపతికి సంబంధించినటువంటి ఏదైనా ఆరాధన కానీ గణపతి దేవాలయంలో ప్రతినిత్యము వెళ్ళి 21 రోజులు అర్చన చేయించుకొని ప్రతినిత్యము కూడా గణపతికి జిల్లేడు పూలు జిల్లేడు పత్రములు అట్లాగే దర్భతో కానీ గరికతో కానీ అర్చన చేయించుకోవడం వలన మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ రాశివారు పొందవచ్చు. ఇకపోతే ఈ రాశి వారికి ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి అదృష్టవారము ఈ కేవలం ఈ ఒక్క సంవత్సరమే కాదు, మన ఎప్పుడూ కూడా జీవితం చివరి వరకు కూడా ఈ అదృష్టవారం అనేటువంటిది వీరికి ఆదివారం బాగా కలిసి వస్తుంది. ఆదివారం కాకుండా సోమవారం కూడా కలిసి వస్తుంది. అట్లాగే గురువారం కూడా మంచి యోగవంతమైనటువంటి కాలం. ఆదివారము, సోమవారము, గురువారము ఈ 3 వారాల్లో వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టినప్పటికీ కూడా ఆ పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా ముగుస్తాయి. ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఏమిటి అంటే 1, 2, 3 తర్వాత 9వ సంఖ్య. అంటే 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ లేదంటే 9వ తేదీ కానీ అంటే 10వ తేదీ 20వ తేదీ 30వ తేదీ మళ్ళా 18వ తేదీ ఈ తేదీల్లో మీరు ఏదైనా మీ జీవితంలో ముఖ్యమైన విషయాల్లో చేసేటువంటి పనులన్నీ కూడా విజయం సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఈ రాశి వారికి అదృష్ట వర్ణం ఏది అని చెప్పేసి అంటే పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ బాగా కలిసి వస్తాయి. ఇది వాహనాలు కొనుక్కోవడానికి కొన్ని విషయాలకు మాత్రమే ఈ వర్ణాలు చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఉండేటువంటి అద్భుతమైన ఫలితాలు పొందాలి అని చెప్పేసి అంటే ఇంకా ఇందాక నేను చెప్పినటువంటి ఆ పూజలన్నీ కూడా చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి అదృష్ట దిశ ఉత్తరము కానీ తూర్పు కానీ. ఇది ఎందుకు పనికి వస్తుంది అని చెప్పేసి అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి ప్లాట్ కానీ ఉత్తరం వైపు ఉండేటువంటి ఇల్లు కానీ ఉత్తరం వైపు ఉండేటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ఉత్తరం రోడ్డు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవడం వలన మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా విజయం సాధించండి.